ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథములోని ఒట్టి సామెతలే కాదు, దేవుని వాగ్దానాలు గ్రంథము కూడా. దేవుని బిడ్డలమైన మనం సాధారణంగా మేలైనవి వాటి విషయంలో మనం అందరం వ్యతిరేక భావన కలిగి ఉంటాం. కానీ వాటిని మనం స్వతంత్రించుకుని మన ఆస్తిగా కలిగి ఉండడం అనే వాగ్దానం చేయబడింది. మన శత్రువు మనకి ఎంత కీడు తలపెట్టినా, మన నాశనం కొరకు ఎన్ని కుయుక్తులు పన్నినా వారు మనల్ని ఏమీ చేయలేరు. వారు తమ తవ్వుకున్న గోతులు వారే పడతారు. దేవుడు మన కోసం దాచి ఉంచిన స్వాస్థ్యాన్ని మనం పొందకుండా ఎవరూ ఆపలేరు. దానిని మనం అందుకోకుండా ఎవరూ మనల్ని దారి తప్పించలేరు. అయితే ప్రస్తుతం మనకు ఉన్నది ఏమిటి? ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క రక్తములో శుద్ధి చేయబడిన మంచి మనస్సాక్షి మనకుంది. ఎప్పటికీ మారని దేవుని ప్రేమ మనకుంది. అలాగే మన అవసరాలు చెప్పుకోవడానికి మనకి ప్రార్థనా శక్తి ఉంది. మనకు దేవుని కాపుదల అనుగ్రహించబడింది. ఇంకా మనకు పరిచర్య చేయడానికి దేవదూతలు కూడా మనకున్నారు. ఇంకా వీటన్నిటికీ మించి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనలను ఆత్మీయ మార్గములో చాలా జాగ్రత్తగా నడిపిస్తాడు. అన్నీ మనవే, ఉన్నవైనా రాబోవైనా అన్నీ మనవే అని లేఖనం సెలవిస్తుంది. ఆ యేసు ప్రభువారే మనవాడు కదా. అందుకని మనం బలహీనపడవద్దు. ఎవరికి జరగని అన్యాయం మనకే ఏదో జరిగినట్లు గట్టిగా అరిచి ఏడవద్దు. ఏడ్చేగా ఇశ్రాయేలులు చనిపోయారు. దేవుని శక్తి చాలా అపరిమితమైనది. మనము ఏమి కష్టాలకు బానిసలం కాదు. ఎందుకంటే మనము మేలైన వాటిని స్వతంత్రించుకున్నాం. ఇంకా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం. అలాగే ఎప్పుడు ఆయనలోనే ఆనందిద్దాం. అలాంటి జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు మావారు, మీకు కలిగి ఉన్నవన్నీ మావే. మీ పిల్లలను మీ వాక్యం చేత బలపరిచి ఉండగా అంతవరకు బలవంతులుగా కొనసాగుటకు కావలసినంత కృపను మీరు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వారి చదువుల్లో, వారి యొక్క ఆరోగ్యాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి చేతి పనులు, వారి పొలాలు, పశువులు, ఉద్యోగ ప్రయత్నాలలో మీ దీవెనివ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలం లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలను వారికున్న రుణాలు, వారికున్న సమస్యలు, వారికున్న బలహీనతలు, శత్రువులు విడిపించి మీ పిల్లలను అన్ని విషయాల్లో మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.